నామమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ అన్నవరంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా రక్షణ పొందుట అవసరమై ఉంది. పాపక్షమాపణ పొందాలా, లేకపోతే పరలోకం లేదు. ఎందుకు మానవుడు పాప పరిహారం పొందాలా, ఎందుకు మానవుని యొక్క పాపం క్షమించబడాలి అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏ భేదం లేదు, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనేటటువంటి మాట రాయబడింది. లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపము చేసినటువంటి వాడే. చాలాసార్లు అనుకుంటా ఉంటాం మేమేం పాపం చేసినామని. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ భేదం లేదు, అందరు కూడా పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయినాడు. దేవుడు మానవుణ్ణి తన మహిమ నిమిత్తం సృష్టించినాడు. దేవుడు ఎలాగున్నాడో అలాగే మానవుడు ఉండేవాడు. అయితే మానవుడు తన యొక్క పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమను కోల్పోయినాడు. అయితే కోల్పోయినటువంటి మహిమను తిరిగి ఇవ్వడానికి, మానవుని జీవితంలో పాప క్షమాపణ ఇవ్వడానికి, మానవుణ్ణి పరలోకం చేర్చడానికి పరమాత్ముడైనటువంటి ఆ దేవుడే నరావతారిగా భూమి మీద నీవలే నావలే మానవాకారంలో ఈ లోకంలో జన్మించినాడు. 2023 సంవత్సరముల క్రితం ప్రపంచానికి మధ్యస్థానమైన యెరూషలేం పట్టణంలో బెత్లెహేము అనే చిన్న నగరంలో యేసు ప్రభుగా ఆయన అవతరించినాడు. అంతేకాదండి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించినాడు. ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు. ఈ లోకంలో ఎవరు కూడా యేసు ప్రభులో ఎలాంటి పాపము కనుగొనలేకపోయినాడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకంలో దైవశక్తిని బట్టి ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. యేసు ప్రభు మాటకు సృష్టి లోబడిందండి. యేసు ప్రభు మాట సమస్త సృష్టికి లోబడింది. సముద్రాన్ని యేసు ప్రభు గద్దించగానే నిమ్మలబడింది. అంతేకాదు, మనం తాగే నీళ్లు వాటిని దేవుడు ప్రార్థన చేయడగానే ద్రాక్షరసంగా మారిపోయినాయి. పుట్టు కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, పుట్టు మూగవారికి మాటలు ఇచ్చినాడు, పుట్టు గుడ్డి వారికి చూపునిచ్చినాడు. ఇలాంటి అద్భుతాలు యేసు ప్రభు ఎన్నో చేసినాడు. అంతేకాదు, మానవులైన మనందరి కొరకు యేసు ప్రభు సిలువను ఎక్కినాడు. అమ్మాయ యేసు ప్రభు అనగానే మీరు ఫోటోలో చూసి ఉంటారు కదా, ఆ ఒక వ్యక్తి సిలువలో వేలాడుతూ ఉంటాడు, ముఖమంతా రక్తసిక్తమై ఉంటుంది. అవునండి, మనందరి పాపముల కొరకు యేసు ప్రభు 3 మేకుల మధ్య వేలాడినాడు. ఏ పాపం ఎరుగని యేసు ప్రభు మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన పలు బాధలు పొందినాడు. మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ అన్నవరంలో నివసిస్తున్న ఓ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకా పాపంలో జీవిస్తా ఉన్నావా? ఇంకా నువ్వు పాపంనే కొనసాగుతున్నావా? కొన్ని దినాలలో ఈ సంవత్సరం ముగియబోతా ఉంది కనుక కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నారు కనుక మీ జీవితం మార్చాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీ పాప జీవితానికి స్వస్తి చెప్పు. ఈ మాటలు వింటున్నా నీవు ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు. నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఆ విధంగా కాక ఇవి మాకు కాదులే, వేరే వారికి సంబంధించినవేలే, మాకెందుకులే అనుకుంటున్నావా? యేసు ప్రభు అందరికీ ప్రభు అయినాడు. నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో నిన్ను పిలుస్తా ఉన్నాడు. నిర్లక్ష్యం చేయవద్దు. సమయం లేదు సోదరా, పరిగెడుదాము వేగమే. ఇప్పుడే యేసు ప్రభు నీ సొంత రక్షకును అంగీకరించు. ఆ విధంగా కాక లోకంలో నిష్టానుసారంగా జీవించి నువ్వు మరణిస్తే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఉంది. ఎవరు తప్పించలేరు, ఎవరు విడిపించలేరు. కనుక ఆయన మాట విని ఆయన చెంతకు వచ్చినట్లయితే యేసు ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నా కుమారి నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ భూలోకంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు ఇవ్వనటువంటి శాంతి సమాధానం యేసు క్రీస్తు ప్రభు ఈ సాయంకాల సమయంలో నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సహోదరి సోదరుడా, ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రభునేసందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మా సోదరులు మీదకు చిన్న చిన్న కరపత్రాలు తీసుకుని వస్తున్నారు, వాటిని తీసుకురండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రేంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు నాయన వందనములు. సాయంకాల సమయంలో అన్నవరంలో నివసిస్తున్న ప్రజలు మీరు ప్రేమించినందులకై వందనాలు. రక్షణ పొందుట అవసరమై ఉన్నదని మీరు మాట్లాడుతూ వచ్చినందులకై వందనాలు. విన్నవారిలో మీ కార్యం చేయండి. మీ చిత్తంలో మీ ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించుకోనండి ప్రభావ. ముందుకెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి.